హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి రకరకాల కథనాలు, కొంతమంది సెన్సేషన్ కోసం రియల్ ఎస్టేట్ పడిపోయింది, సేల్స్ లేవు అన్న ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. గమ్మత్ ఏంటంటే ఈ రకమైన ప్రచారం చేసేవాళ్ళు చాలామంది తెలంగాణ నేటివ్ కాదు. అంటే ఎక్కడో ఒక చిన్న అది ఉంటుంది. దానివల్ల హైదరాబాద్ మీద ఏదో రకంగా ఒక బురద చల్లాలి అన్న ఇంటెన్షనే కనిపిస్తుంది వాళ్ళది. మీరు ఒక్కసారి వాటిని నెమరు వేసుకోండి, బ్యాక్ వెళ్ళండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద నెగిటివ్ కామెంట్ చేస్తున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ నేటివిటీ ఎక్కడ, ఒక్కసారి చెక్ చేసుకోండి. హైదరాబాద్కు సంబంధించి రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందని నేను చెప్పను, కానీ పర్వాలేదు, డోకా లేదు. ఓకే, సరే, చిన్న బిల్డర్లు, అదే రకంగా చిన్న వెంచర్లు వేసేవారు కొంత ఇబ్బంది పడుతున్నారు. బట్ పెద్ద వెంచర్లు వేసేవారు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, అదే రకంగా గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, అద్భుతంగా సేల్స్ చేసుకుంటున్నారు. ఈవెన్ లాంచింగ్కి ముందు వాళ్ళు జస్ట్ వాళ్ళ ఓల్డ్ కస్టమర్స్కి అలా పంపిస్తే అలా బుక్ అయిపోతున్నాయి. ఓపెన్ ప్లాట్ వెంచర్లు కూడా అంతే, ఓల్డ్ కస్టమర్లకు డీటెయిల్డ్ పంపిస్తే లాంచింగ్ తేదీ కంటే ముందే కార్నర్స్, ఈస్ట్ ఫేసింగ్లు చకచకా బుకింగ్లు అవుతున్నాయి. రియల్గా ఈ పరిస్థితి ఉంది. కాకపోతే కొన్ని ఏరియాల్లో డల్గా ఉంది. ముంబై హైవే డల్గా ఉంది, నాగ్పూర్ హైవే డల్గా ఉంది, కరీంనగర్ హైవే డల్గా ఉంది. ఇక వరంగల్ హైవే అయితే నాకు తెలిసి ఇప్పుడప్పుడే లేవదు అన్నట్టుగా ఉంది. ఇవి కాకుండా మిగిలిన రూట్లు, ప్రధానంగా సౌత్ నుంచి బెంగళూరు హైవే కావచ్చు, సౌత్ ఈస్ట్ శ్రీశైలం కావచ్చు, ఇంకో సౌత్ ఈస్ట్ సాగర్ హైవే కావచ్చు, అదే రకంగా ఈస్ట్ వైపు విజయవాడ కావచ్చు, ఈ రూట్లో మాత్రం రియల్ ఎస్టేట్ సేల్స్ పర్వాలేదు. ఇది నేను చెప్పట్లేదు, దయచేసి ఒక ప్రధానమైన పేపరు రెగ్యులర్గా ప్రతి వారం స్థిరాస్తికి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ కాలమ్స్ ఉంటుంది. ఆ కాలమ్స్లో వచ్చిన కథనాలు. ఆ పత్రిక ఆషామాషిగా రాయవు, ఊహాగానాలు రాయదు. ఏదైనా క్లియర్ కట్ రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ను కోట్ చేస్తూ రాస్తుంది. రైట్, ఇది నేను రియల్ ఎస్టేట్కి సంబంధించి చెప్పదలుచుకున్నాను. ఇక ఈ ప్రధానమైన కంటెంట్ దేనికి సంబంధించి అంటే, ఫ్యూచర్ సిటీ అన్న చర్చ జరిగిన ప్రతిసారి ఒక అంశం తెర మీదకి వస్తుంది. ఏంటి అక్కడ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు కాబోతోంది. 200 ఎకరాలకు పైగా స్థలాన్ని దానికి కేటాయించారు. అదే రకంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ 4 కంపెనీలతో కూడా ఈ ఏఐ సిటీలో వాళ్ళు సంస్థలనే నెలకొల్పుతామన్న ఇంట్రెస్ట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్లతో ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకొని వచ్చారు. నిజానికి ఏడాది పరిపాలనా కాలం పూర్తయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక 9 రోజుల పాటు రోజు ఒక విజయోత్సవం పేరిట కార్యక్రమాలని నిర్వహించారు. ఇందులో భాగంగా డిసెంబర్ 8వ తేదీన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి కూడా శంకుస్థాపన చేస్తారని జరిగింది. గవర్నమెంట్ షెడ్యూల్, ఇది మనం చెప్పింది కాదు. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ మీడియాకు రిలీజ్ చేస్తే దాని ఆధారంగా అన్ని పేపర్లలో నవంబర్ 30వ తేదీన దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. బట్ ఒక కారణంతో 8th నాడు జరగాల్సిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి సంబంధించిన ఫౌండేషన్, అదే రకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన ఫౌండేషన్ వాయిదా పడ్డాయి. దేనికి అంటే, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ఫౌండేషన్ వేసే ముందు మాన్సూన్ సెషన్ అయింది అసెంబ్లీకి సంబంధించి. మాన్సూన్ సెషన్లో స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక బిల్లు పాస్ చేసి దానికి అనుగుణంగా ఫౌండేషన్ స్టోన్ వేశారు. బట్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కూడా అలాంటి ప్రొసీజర్నే అవలంబించాలి. అందుకోసమే ఇప్పుడు వింటర్ సెషన్ జరుగుతుంటే వింటర్ సెషన్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును ఆమోదించి దానికి ఎవరెవరు ఏ బాధ్యతల్లో ఉండబోతున్నారు అనేది డిసైడ్ చేసి వైస్ ఛాన్సలర్గా ముఖ్యమంత్రి స్వయంగా తానే వ్యవహరించబోతున్నట్టుగా ఆ బిల్లులో పొందుపరిచారు. ఇప్పుడు ఆ బిల్లు సభ ఆమోదం పొందింది కాబట్టి ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ కాబోతోంది. ఫౌండేషన్ స్టోర్ వేస్తున్నారు. అయితే స్టేడియంకు సంబంధించి కూడా ఎందుకు డిలే జరుగుతుంది అంటే, నేను కొద్దిగా బ్యాక్ ఎండ్ వెళ్ళి స్టడీ చేశాను. బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 4 months బ్యాక్ ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పుడు ఆయన బీసీసీఐ సెక్రటరీ హోదాలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు చైర్మన్ అయ్యారు. ఈ బాధ్యతలను తప్పుకొని ఆ బాధ్యతలోకి వెళ్ళారు. సో కార్యదర్శి పోస్ట్ ఇప్పుడు ఖాళీగా ఉంది. కార్యదర్శి పోస్ట్ ఫిలప్ చేస్తే కానీ, ఎవరినైనా అపాయింట్ చేస్తే కానీ బీసీసీఐ ఎక్స్టెండెడ్ జనరల్ బాడీ మీటింగ్ జరగదు. ఎక్స్టెండెడ్ జనరల్ బాడీ మీటింగ్లో మాత్రమే హైదరాబాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతున్న దానికి ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వై అది డిలే అవుతుంది. ఈ 2 అంశాలు. ఇక చాలా మందిలో ఇక డౌట్ ఏంటంటే, ఏఐసిటీ అంటే ఏంటి, అసలు అందులో ఏముంటాయి?
ఇది చాలా మందిలో ఒక ఉత్సుకత రేకెత్తిస్తుంది. ఏఐసిటీ నేను ఇందాక చెప్పినట్టే 200 ఎకరాలకు పైగా వాటిలో ఈ ఏఐసిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఏఐసిటీ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయడం ద్వారా సిటీ సెషన్లను ఆధునికంగా, సమర్థవంతంగా, స్థిరంగా మార్చడం దీని ప్రధానమైన లక్ష్యం. ఇందులో ఏఐసిటీ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ పరిశోధనలు జరుగుతాయా అంటే ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, కృత్రిమ మేధను ఏ రంగాలలో వినియోగించవచ్చు అనే దాని మీద పరిశోధనలు. అవి ఏమేమి రంగాలు అవ్వచ్చు? హెల్త్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు. వీటన్నింటి రంగంలో కూడా కృత్రిమ మేధను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఏ రకంగా వినియోగించవచ్చు అనే దాని మీద అక్కడ ఏర్పాటు కాబోతున్న సంస్థలు పరిశోధన చేస్తాయి. ఏఐ అనేది నెక్స్ట్ జనరేషన్ ఒక అల్టిమేట్ కాబోతుంది. ఆల్రెడీ ChatGPT లాంటి వాడుతున్న వాళ్లకు దానికి సంబంధించి ఎంత ఉపయోగమైనా తెలుస్తుంది. బియాండ్ అవర్ లిమిట్స్ అది ఆలోచిస్తుంది. మానవ మేధస్సు కంటే ఒక అడుగు ముందుకెళ్ళి ఆలోచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిన్న లెవెల్ చెప్తున్నాను నేను, అదే ఉపయోగం అని కాదు. సింపుల్గా మీరు ఒక ట్రాన్స్లేషన్ ఏదైనా కావాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కాని భాషలో ఉంది, ఏ ఉర్దూలోనో ఏ చైనీస్లోనో ఉంది. దానికి మనకు అవసరమైన భాషలో కావాలంటే వీ కెన్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ChatGPTలు కానీ వాడుకోవచ్చు. వాటిని మెటాలు కూడా వస్తున్నాయి, చాలా చూస్తున్నాం. వాట్సాప్లో అయితే అడుగు ముందుకేసి డైరెక్ట్ వాట్సాప్లో ChatGPT యూజ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీని కూడా కల్పించారు. వాట్సాప్లో మనకు కాంటాక్ట్ లిస్ట్లో ఒక నెంబర్ యాడ్ చేసుకుంటే ChatGPT నంబర్ ఉంటుంది, అది యాడ్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో డైరెక్ట్గా మనం ఏఐని వాట్సాప్లో కూడా వాడుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఏఐ అన్ని రంగాలలో వినియోగం కాబోతుంది. కాబట్టి ఈ ప్రధానమైన రంగాలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ సెక్యూరిటీ, ఈ 4 విభాగాలకు సంబంధించి ఏఐని ఎలా వినియోగించుకోవాలి అనే విషయంలో పరిశోధనా సంస్థలు అక్కడ సంస్థలు ఏర్పాటు చేయబోతున్నాయి. ఇది హైలైట్. అదే రకంగా స్మార్ట్ సర్వీసెస్, అదే రకంగా మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ ఇట్లాంటి రంగాలకు సంబంధించి కూడా ఈ ఏఐని ఎక్స్టెండ్ చేయడంతో పాటు వాటికి సంబంధించి ఎలా మరింత మెరుగుపరిచి మరింత మెరుగైన సర్వీసెస్ చేయించాలనే విషయంలో అక్కడ పరిశోధనలు జరుగుతాయి. తర్వాత ఏఐసిటీకి సంబంధించి బిల్డింగ్ వాటికి సంబంధించి కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఇందులో 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ ఉంటుంది. 1 మిలియన్ 10 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఉంటుంది. ఈ ఆఫీస్ స్పేస్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ప్రతినిధులు దాన్ని నిర్మించబోతున్నారు. ఐకానిక్ బిల్డింగ్ కాబోతుంది అది. లైక్ న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూలిపోయిన 2001లో ఆ రోజు కూలిపోయిన గుర్తుంది కదా, ఆ కూలిపోయిన అల్ఖైదా అటాక్లో అలాంటి నమూనాతో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఏఐసిటీ సెంటర్లో 10 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ నిర్మాణం కాబోతుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ దీనికి సంబంధించిన ప్రతిపాదన తీసుకురావడం, ప్రభుత్వం దాన్ని ఆమోదించడం జరిగింది. కొన్ని వందల కంపెనీలు ఈ ఆఫీస్ స్పేస్ను వాడుకోబోతున్నాయి. తర్వాత ఏఐసిటీ సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ డేటా అనలిటిక్స్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా అందులో ఏర్పాటు చేయబోతున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ రంగాలు? సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, వీటికి సంబంధించిన సేవలు అక్కడ జరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ క్లాస్ క్యాంపస్లు, కమర్షియల్ సెంటర్స్, కమర్షియల్ సర్వీసెస్, ట్రైనింగ్ ఫెసిలిటీస్, లగ్జరీ హోటల్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, రెసిడెన్షియల్ హోమ్స్ అండ్ హెల్త్ సెంటర్, ఇవన్నీ ఏఐసిటీలో భాగం కాబోతున్నాయి. ఈ రకంగా ఏఐసిటీలో ఏముంటుంది అనేది చాలా మంది ఆలోచిస్తున్నారు, చాలా మంది అడుగుతున్నారు కూడా. నేను సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు చాలా మంది ప్రస్తావన తీసుకొస్తుంటారు, అసలు ఏఐసిటీ అంటే ఏంటి, ఏఐసిటీలో ఏం జరుగుతుంది. ఏఐసిటీలో ఏర్పాటు కాబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ప్రధానమైన రంగాల మీద విస్తృత స్థాయిలో పరిశోధనలు, రీసెర్చ్ జరగబోతున్నాయి. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఏఐకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి వాళ్ళు కొత్త కొత్త ఆవిష్కరణలు చేయబోతున్నారు. దీన్ని ఒక ప్లాట్ఫామ్గా వాడుకునేందుకు అక్కడ 10 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ప్రతిపాదన చేసింది. దానికి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఆ స్థాయిలో అక్కడ నిర్మాణం కాబోతుంది. సో ఒక ప్యారలల్ సిటీ అది. దానికి ఒక పక్కన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది, దానికి ఒక పక్కన స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుంది, అదే ఏరియాలో ఎంటర్టైన్మెంట్ జోన్ వస్తుంది, దానికి కొద్దిగా డౌన్కి వెళ్తే హెల్త్ సిటీ వస్తుంది. సో ఇవన్నీ ఒక సెంట్రిక్గా వస్తున్నాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకు మీర్ఖాన్పేట, కుర్మిద్ద, తాటిపత్తి ఇప్పుడున్న రోడ్డు ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్ ఏరియా, దానికి రైట్ సైడ్ 1 to 2 కిలోమీటర్స్ రేడియస్లో ఏర్పాటు కాబోతున్న సంస్థలు ఇవి ఏఐసిటీకి సంబంధించి. అగైన్ చెప్తున్నాను, ఇవి మీర్ఖాన్పేట, కుర్మిద్ద ఇవనేది సెంటర్
ఫ్యూచర్లో ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీకి సెంటరే. కానీ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఎక్కడ? మేడిపల్లి దగ్గర. మేడిపల్లి దగ్గర 6 కంపెనీలు అక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయి. 1.5 yearలో అక్కడ 12,490 ఉద్యోగాల కల్పన చేయాల్సిన అవసరం ఉంది అకార్డింగ్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్. ఆ సంస్థలతో గవర్నమెంట్ చేసుకున్న MOU, మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన ఒప్పందం, దాంట్లో మెన్షన్ చేశారు. సో మేడిపల్లి ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మేడిపల్లిలో ఇన్వెస్ట్ చేయడం అనేది తెలివైన లక్షణం. సో ఇది ఏఐసిటీకి సంబంధించి ఏం జరగబోతుంది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక్కసారి క్లారిటీ ఇచ్చే ఉద్దేశంతో, దాంట్లో ఏమేమి ఏర్పాటు కాబోతున్నాయి అది చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటే మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. అదే సమయంలో ఫ్యూచర్ సిటీ ఒకవేళ అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మేడిపల్లి దగ్గర మంచి వెంచర్ ఉంది. అదే రకంగా మీర్ఖాన్పేట దగ్గర మంచి వెంచర్ ఉంది. అదే సమయంలో అసలు ఏఐసిటీ ఎక్కడొస్తుంది అనేది తెలుసుకోండి. దానికి దగ్గరలో ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయని చాలా మంది చెప్తుంటారు. అది మీది కాకపోతే ఇంకోటి ఉంది అంటారు. బాస్, నేను చెప్పే ఈ 2 ఫ్యూచర్ సిటీకి దగ్గర. ఇంతకంటే దగ్గర ఒక వెంచర్ చూపించండి, ఐ ఛాలెంజ్. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. పెద్ద పెద్ద అమౌంట్లు ఇన్వెస్ట్ చేసుకొని వేస్ట్ చేసుకోకండి. శ్రీశైలం హైవే వైపు పెట్టొచ్చు, దాన్ని ఫ్యూచర్ సిటీతో లింక్ పెట్టుకోకండి. శ్రీశైలం హైవే కూడా మంచి ఊపులో ఉంది. అది తిరుపతి హైవే కాబోతుంది. తిరుపతికి మనం షార్ట్ కట్గా వెళ్లే రూట్ కాబోతుంది. డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అప్ టు కల్వకుర్తి మొత్తం గేమ్ చేంజర్ కాబోతుంది. ఈవెన్ ఫ్యూచర్ సిటీ కూడా మనకి ఇప్పుడు ప్రారంభమవుతున్న మీర్ఖాన్పేట దగ్గర మొదలవుతే, అంటే ప్యారలల్గా చూస్తే అటు సాగర్ రోడ్లో యాచారం, ఇటు కందుకూరు శ్రీశైలం రోడ్లో అలా మొదలయ్యి అది దాదాపు శ్రీశైలం రోడ్లో అమన్గల్ దాకా వెళ్తుంది. ఇటు సాగర్ రోడ్లో దాదాపు తక్కలపల్లి దాటి మాల్ దాకా వెళ్తుంది. ఇది ఫ్యూచర్స్ ప్రాస్పెక్ట్స్ చూసి ఆలోచించాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది. దయచేసి తెలివైన ఆలోచన చేయండి, వాస్తవాలను పరిశీలించండి, నేను చూపించే పేపర్స్ పరిశీలించండి, వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకోండి. అనవసరంగా ఫ్యూచర్ సిటీకి సంబంధం లేని ఏరియాలలో ఫ్యూచర్ సిటీ అని ట్యాగ్ లైన్ చూసి మోసపోకండి. ఎక్కడంటే తుమ్ములూరు దగ్గర కూడా ఫ్యూచర్ సిటీ అని ఒక బోర్డు కనిపించింది. అసలు తుమ్ములూరు ఎక్కడ ఉంది, ఫ్యూచర్ సిటీ ఎక్కడ వస్తుంది? విచిత్రంగా ఉంది. కానీ నమ్ముతున్నారు జనాలు. వాళ్ళ ఇష్టం అనుకోండి. సో అది ఏఐసిటీకి సంబంధించి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.